చూడండి, ఇగో నేనైతే బర్రెకి ఈరోజు పాలు ఇంటి నేను సెంటర్లో పోసేది మొత్తం వీడియో అయితే చూపిస్తా. ఫైనల్ వరకు అయితే చూడురి. ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా దుడ్డని నిప్పుకోవాలి. దుడ్డని ఇంకా మంచిగా ఒక 1 minute దాకా అట్లా చీకనియాలి. అంటే మనకు చూస్తుంటే అర్థమవుతుంది, అది చీకుతుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే పాలు షేప్లోకి వస్తాయి అంటారుగా, ఇట్లా పొదుగు అయితే లడ్డుగా అవుతుంది, సన్లు లడ్డుగా అయితే పాలు పిచ్చుకోవడానికి ఈజీగా ఉంటాయి. చూడండి మనకు కనబడుతున్నాయి కదా, అట్లా పెద్దగా అవుతాయి అనమాట. అంటే ఆ దుడ్డకే ఈకుతున్నదిలే అన్న ఫీలింగ్ తోటి అది ఏం చేస్తుంది, ఇంకా దాని పాలైతే కిందికి అయితే తీసి పెడుతుంది, వదులుగా చేస్తుంది. సో మనం ఏం చేస్తాం, అప్పుడు దుడ్డని తీసుకొని పక్కకు కట్టేసాం, దాని ఉన్న పాలన్నీ విండేస్తాం. పాలన్నీ అయితే ఏం విండం, నేను 2 సన్లకే వింటా. 2 సన్లకు విండి ఇంకా 2 సన్లకి అయితే దుడ్డకే వేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇక దాని తల్లిపాలు దాని ఇవ్వకుండా మనం అన్నీ వండుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అనుకునే. ఇక చూడండి, ఇక నేనైతే ఇక దెబ్బ విండేసి అయితే చూడండి దెబ్బ గుంజేస్తారు 2 చేతులతోటి. సో తొందరగా అవుతాయి అనమాట. నేను ఇంకో వీడియోలో పాలు అనేది ఎట్లా వెతకాలో మీకైతే చూపిస్తా. అంటే ఏ విధంగా వండితే బర్రెకి సన్లు నొప్పు రావో ఆ విధంగా అయితే మీకు చూపిస్తా. యాక్చువల్లీ ఇదైతే వీడియో తీయడానికి ఎవరు ఉండట్లేదు నాకు, అందుకని ఇబ్బంది అవుతుంది వీడియోలు తీయడానికి. మీకైతే ఇంకో వీడియోలో అయితే చూపిస్తా ఎట్లా వండితే బర్రెకు సన్లు నొప్పి పెట్టాయి మంచిగా ఎట్లా నిలబడుతుంది. నేనైతే అట్లనే వండుతా రోజు, కాకపోతే మీకు అదైతే కనబడతలే కదా. నాకు దగ్గరైతే వీడియోకి తీయడానికి స్టాండ్ అట్లాంటివి ఏం లేవు, అందుకనే ఆడ నేనైతే ఒక రాయికి ఉరిగించి పాలైతే వింటా. ఏ వీడియో వేసినా నాకు అట్లనే అవుతుంది, అందుకనే ఇక పెద్దగా వీడియోలో అప్లోడ్ చేయలేకపోతున్నా. చూడండి, ఇక బర్రెకైతే కొంచెం గడ్డి వేయాలి, ఇంకా అది గడ్డి వేసుకుంటా మంచిగా నిమ్మలంగా నిలబడుతుంది. చూడండి ఇట్లా వింత అయితే ఇక మంచిగా దానికైతే నొప్పి రాదు, మంచిగా కదలకుంటుంటుంది. ఇక ఫ్యాట్ మంచిగా రావాలంటే ఏం చేయాలంటే లాస్ట్కు ఇక అయిపోయే ముందట పాలు అయిపోతాయి కదా ఫ్రెండ్స్, అయిపోయినాయి ఇక కొన్ని ఉన్నాయి లైట్ తీసుకోవద్దు. వచ్చే 2 చుక్కలు అయినాయి ఇట్లా మొత్తం అయితే విండాలి. యాక్చువల్లీ ఏంటంటే దాంట్లోనే ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ. ఫస్ట్ విండే దానికైతే కొంచెం దుడ్డకి పీసి పెట్టిన ఏం కాదు, అందుకని దుడ్డకైతే మంచిగా సేపే దాకా మంచిగా దుడ్డని అయితే తాగనిస్తా. ఇంక తర్వాత అయితే దుడ్డని కట్టేసి ఇక పాలు అయితే వింటా. అందు గురించి ఇక ఫ్యాట్ అయితే రోజు మంచిగా వస్తుంది. ఇక దుడ్డే అయితే ఓన్లీ 2 months ఉంది, అంటే బర్రీని 2 నెలలు అవుతుంది అయినా ఇట్లా మంచిగా వస్తుంది ఫ్యాట్ మనది. మీకు తర్వాత అయితే పాల సెంటర్లో పోయి ఇట్లా వీడియో పెడతా. చూడండి ఇక పాలు అయితే అయిపోయినాయి. సేమ్ ప్రాసెస్, పాలు పక్కన పెట్టుకొని దుడ్డు నిప్పేసాను. ఇదంతా పెడితే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక పాలు అయితే కట్ చేసేసి నేను సెంటర్కి వచ్చేసిన ఆల్రెడీ. చూడండి అట్లయితే తీసుకుంటారు, చిన్నది తీసుకురు కదా. ఇంకో దాంతో అయితే ఇంకా ఫ్యాట్ మిషన్ అంటారు అది. ఈ ఫస్ట్ది ఏమో అది జస్ట్ ఏమంటారు షేక్ చేస్తుంది పాలని, దాని తర్వాత పక్కకుంది కదా అది ఫ్యాట్ మిషన్. ఇంకో పాలు అయితే పోసిన. చూడండి వీడియో తీసే వాళ్ళు కరెక్ట్ లేరు కాబట్టి అదైతే చూపెట్టలేదు ఎన్ని లీటర్లు అయినాయో. మనైతే 1 లీటర్ పోయాలని ఫ్యాట్ గిట్లా చూడండి దాంట్లో పెట్టారు కదా, మీకు చూపించిన కదా, దాంట్లో పెడతారు. 40 seconds అయితే టైం వస్తుంది. ఇంకా ఆ టైంలోగా మనకైతే అదంతా లోపల ప్రాసెస్ చేసుకొని ఫ్యాట్ ఎంత ఉందని ఆ డిస్ప్లేలా కనబడుతుంది. చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్, 7 వచ్చింది ఫ్యాట్ అయితే. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే సీరియల్ నెంబర్లో మా నెంబర్ వస్తుంది అనమాట, అంటే మాకు ఒక క్రమసంఖ్య ఉంటుంది. ఇంకో పేరు అయితే మా మదర్ నేమ్ ఉంటుంది. ఇంకో 1 లీటరు ఫ్యాట్ వచ్చేసి 7 ఇట్లా కొడతారు.